తెలంగాణలో మరో ఆసక్తికరమైన పోరుకు ప్రధాన పార్టీలన్నీ సై అంటున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాలకు త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, వరంగల్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్నల పదవీకాలం ముగుస్తుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికపై గట్టిగానే కసరత్తు చేస్తున్నాయి. దాదాపు 14 లక్షల మంది పట్టభద్రులు తమ తీర్పు ఇవ్వబోతున్నామని ఈ మినీ సంగ్రామాన్ని అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న పార్టీలు ఇక్కడ గెలిచి తమ పట్టు నిరూపించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇచ్చే మార్కుల మెమోలు నీటిలో తడవవు, ఎంత గట్టిగా లాగినా చిరిగిపోవు. ఈ విద్యా సంవత్సరం నుంచే అత్యంత నాణ్యమైన నాన్ టియరబుల్ టెక్నాలజీతో ప్రత్యేక సింథటిక్ మెటీరియల్ తో రూపొందించిన లాంగ్ మెమోలను జారీ చేయబోతున్నారు. దీనివల్ల విద్యార్థులకు విడిగా లామినేషన్ చేయించుకునే తిప్పలు కూడా తప్పుతున్నాయి. ప్రతి ఏటా రాష్ట్రంలో దాదాపు 9.50 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తుండగా సెకండ్ ఇయర్ పాస్ అయ్యే సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు ఈ వాటర్ ప్రూఫ్ నాన్ టియరబుల్ మెమోలను త్వరలోనే అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ జాగాలను కాజేసిన వారిపై వెనక్కి తగ్గేదే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో భారీ స్థాయిలో భూ ఆక్రమణలు, అక్రమ మ్యుటేషన్లు జరిగాయని తీవ్రంగా మండిపడ్డారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారిస్తున్నామని, త్వరలోనే అన్ని ఆధారాలతో సహా అసలు నిజాలను బయటపెడతామని స్పష్టం చేశారు. ఎవరి హయాంలో ఎంత భూమి నిషేధిత జాబితాలోకి పోయిందో లెక్కలతో సహా తేల్చి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని మంత్రి తేల్చి చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలోనే ఎన్నికల అఫిడవిట్ ను ఆయన సొంతంగా నింపగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ రేవంత్ స్వయంగా అఫిడవిట్ నింపితే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. అయితే సీఎం తన జీవితంలో ఒక్క పోటీ పరీక్ష అయినా రాసారా, ఒక ఇంటర్వ్యూకైనా హాజరయ్యారా అని నిలదీశారు. నకలు కొట్టి పాస్ అయ్యి గోడల మీద సున్నాలు వేసుకుని బతికినోడివి ఈ రోజు చదువుకునే విద్యార్థులపై పడి ఏడవడం ఏంటంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోక్సభలో ఆమోదం పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పెరిగిపోతున్న దాదాపు 1,00,000 పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఏడాదికి 65,000 కేసులు పరిష్కారం అవుతున్నప్పటికీ కొత్తగా 75,000 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేయడానికి ఈ పెంపు ఎంతో ఉపయోగపడుతుందని రఘునందన్ రావు తెలిపారు. దివంగత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సుదర్శన్ రెడ్డి వేధింపులకు పాల్పడుతున్నారని తనకు చెప్పారని అన్నారు. వ్యాపారులపై కేసులు పెట్టి తన పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆయన వివరించారని తెలిపారు. ప్రభుత్వ అవినీతి అంశాలను బయటపెట్టడం వల్లే సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. సివిల్ సప్లైస్, విద్యాశాఖలోని అవకతవకలపై ఆధారాలు సేకరించి న్యాయ పోరాటం చేశారని గుర్తు చేశారు. సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత కూడా ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వివాదంలో వార్తలు నిలిచిన ఖమ్మం మామిళ్లగూడెం గవర్నమెంట్ స్కూల్ టీచర్ గౌతమి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ విద్యా సంస్థల అడ్మిషన్ల ప్రమోషన్ వ్యవహారంలో 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఇటీవల విధుల్లో చేరిన ఆమె సహోద్యోగుల ట్రోలింగ్, మానసిక వేధింపులు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనపై కఠిన చర్యలు తీసుకోవడం బాధ కలిగించిందన్న గౌతమి తాను ఎదుర్కొన్న పరిస్థితులు మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టాయని కన్నీటి పర్యంతమయ్యారు. బీహార్లోని బంకిపూర్ శాసనసభ ఉప ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. గత 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే గెలుపు జెండా ఎగరవేశారు. ఈ క్రమంలోనే తన సమీప బీజేపీ ప్రత్యర్థి నీరజ్ సింహపై 18,953 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. కాగా కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి బీజేపీ నేత నీరజ్ కుమార్ కంటే ముందంజలో ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒక్కో రౌండ్ ముగిసేసరికి తన ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకున్నారు. పీకేకు 63,203 ఓట్లు పోలయ్యాయి. అలానే రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 44,250, మూడో స్థానంలో నిలిచిన ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,085 ఓట్లు పోలయ్యాయి.